యెస్. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్‌రూమ్ చూద్దామన్నారు గదా! యాహ్! మనకి ఒక్కొక్కటి చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్‌రూమ్ ఎలా ఉందా అని అనిపిస్తుంది. యెస్. చెప్పండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే వచ్చింది కిడ్స్ బెడ్రూమ్ కూడా. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే క్లయింట్ కి ఇద్దరు పిల్లలు అంటే ఇద్దరు కిడ్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే సెపరేట్ గా బెడ్స్ కావాలి అన్నారు. సో అందుకోసం ఈ బెడ్స్ కూడా మనం ఇక్కడే రెడీ చేసాం. మొత్తం వెనియర్ అండ్ లామినేట్ తోటే రెడీ చేసాం. బట్ సెపరేషన్ చేసేసాం అనమాట. ఇది ఒక బాబుకి అదొక బాబుకి. పిల్లలు కొట్టుకోకుండా. సో వాళ్ళ స్పేస్ వాళ్ళకి సెపరేట్ గా ఉండిపోతుంది. ఇక్కడ ఏంటి అంటే మనం హైలైట్ చేయడానికి మెయిన్ సీలింగ్. సో సీలింగ్ కోసం ఏంటి అంటే రెగ్యులర్ పెయింట్స్ వాల్ పేపర్స్ ఇవి కాకుండా చిన్న మన హ్యాండ్ పెయింటింగ్ తోటే ఈ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేసాము అన్నమాట. యా ఇదంతా హ్యాండ్ పెయింటింగ్ తోటే మనం ప్యాటర్న్ అనేది క్రియేట్ చేసేసాము. సో మధ్యలో లైటింగ్స్ ఇచ్చేసాము. లైన్స్ లో ప్రొఫైల్ లైట్స్ ఇచ్చేసి ఆ ప్యాటర్న్ అంతా మనం హ్యాండ్ పెయింటింగ్ చేసాం. అండ్ బార్డర్ కూడా మొత్తం మనం బ్లూ కలర్ ఇచ్చేసాం. ఎందుకంటే ఈ కిడ్స్ రూమ్ అంతా మనం బ్లూ థీమ్ లో తీసుకున్నాం. అంటే పిల్లలకి ఈ కలర్స్ ఇష్టం, అబ్బాయిలకి ఎక్కువ బ్లూస్ ఇష్టం. సో అందుకోసమనే బ్లూ కలర్ థీమ్ తీసుకున్నాం. దట్ ఇది కొంచెం ఎల్లోగా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఎందుకంటే బ్లూ అండ్ వైట్ ఓకే అది రెగ్యులర్, బట్ ఇక్కడ ఎల్లో ఏంటంటే మస్టర్డ్ ఎల్లో యూజ్ చేసాం. నార్మల్ ఎల్లో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకు తీసుకోవాలనిపించింది? ఒక బాబు ఫేవరెట్ బ్లూ, ఒక బాబు ఫేవరెట్ ఎల్లో. సో రెండుని మనం క్లబ్ చేయాలి. బట్ ఆ రెండు క్లబ్ చేయాలంటే రెండు బాగోదు కాబట్టి మనం ఆ గ్రే అనేది వైట్ గ్రే లైటిష్ గ్రే అనేది తీసుకున్నాము. మీరు చూస్తే సేమ్ కర్టన్ ఏదైతే మనం వార్డ్రోబ్ లో యూజ్ చేసామో సో అదే బ్లైండ్ తీసుకున్నాము. ఇక్కడ కూడా అదే కలర్స్ తోటే మనం బ్లైండ్ తీసుకున్నాము. ఇక్కడ వర్క్ స్టేషన్ ఇచ్చేసాము. సో ఒక నార్మల్ రెగ్యులర్ వర్క్ స్టేషన్ అనే ఇచ్చేసాము. ఏమన్నా పెట్టుకోవడానికి వాటికి స్టోర్ చేసుకోవడానికి ల్యాప్టాప్స్ అవి స్టోర్ చేసుకోవడానికి. ఇక్కడ మనం వార్డ్రోబ్స్ హైలైట్ చేసేసాం. సో ఇక్కడ మనకి కొంచెం కాంపాక్ట్ స్పేస్ ఉంది కాబట్టి స్లైడింగ్ డోర్స్ ఇచ్చేసాం. వార్డ్రోబ్స్ అంటే ఓపెన్ చేసి ఆ డెడ్ స్పేస్ అవ్వకుండా స్లైడర్స్ తీసేసుకున్నాము. మీకు మాస్టర్ బెడ్రూమ్ లో చూసినట్టు సేమ్ డ్రాస్ ఇచ్చేసాం. అంటే పిల్లలకి ఈచ్ డ్రా అన్నట్టు ఏదైనా బుక్స్ కానివ్వండి అది ఈజీగా ఉంటుంది యాక్సెస్ చేసుకోవడానికి అన్నట్టు అది ఇచ్చేసాము.